నమస్తే అండి. నా పేరు సూర్య. నేను 27acres.comకి మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. హౌ టు ఇన్వెస్ట్ ముంబై హైవే. మనం ముంబై హైవేలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ప్లస్ మనకు సదాశివపేటలోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. దానికి ఒకే ఒక రీజన్ నిమ్స్. ఎక్కడ చూసినా మనం నిమ్స్ అనే వర్డ్ మనం ఎక్కువగా వింటున్నాం. నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఈ నిమ్స్ అనేది వచ్చేసి సదాశివపేటకి 55 to 60 kmలో ఉంది. కానీ వాస్తవంగా సదాశివపేట దగ్గరలో నిమ్స్ లేదు. మనకి ఎక్కడైతే జహీరాబాద్ ఉందో జహీరాబాద్ పక్కన నాల్కల్ జరాసంగం మండలాల్లో 13,000 ఎకరాల్లో మనకు నిమ్స్ వస్తుంది. కానీ మనకి ఏంటంటే సదాశివపేటలో ఉన్న అన్ని కంపెనీలు కానీ అన్ని ప్రాజెక్టులు కానీ నిమ్స్ అనేది సదాశివపేటలోనే వస్తుంది. ఒక సదాశివపేటలోనే 13,000 ఎకరాలని మనకి అనౌన్స్మెంట్ చేయడం కానీ వాళ్ళు ప్రాజెక్ట్ బ్రోచర్స్లో కూడా అది మెన్షన్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా సదాశివపేటకి నిమ్స్కి 55 to 60 km ఉంది. వాస్తవం అది. సదాశివపేటలో ఇన్వెస్ట్ చేస్తే నిమ్స్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేసినట్టు అంటే కాదు. మన సంగారెడ్డి, మనకి ఐఐటి గంది, సదాశివపేట ఇవన్నీ కూడా ప్రైజెస్ విషయంలో చాలా హై అయి ఉన్నాయి. 25,000 నుంచి 35,000, 40,000 కూడా నడుస్తుంది మన ప్రైజ్ అక్కడ. వాస్తవంగా సదాశివపేటలో ఈ రోజు 25,000, 30,000 కూడా అమ్మటం జరుగుతుంది. కానీ వాస్తవంగా నిమ్స్ ఒకవేళ వస్తే ఆ నిమ్స్ చుట్టుపక్కల అంటే జహీరాబాద్ కానీ ఆలకల్లు, నారాయణగఢ్ ఇవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ మన సదాశివపేట నుంచి జహీరాబాద్ మధ్యలో బాగా డెవలప్ అవుతుంది. అంతేగాని సదాశివపేట నుంచి మనకి ఈ ఫ్రంట్ వే అంటే మన ముంబై హైవేకి రుద్రారం దాకా కూడా ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు. నిజమైన ఇన్వెస్టర్ ఎవరైనా సరే ఒక నిమ్స్ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ తెలుసుకుంటే ఆఫ్టర్ సదాశివపేట నుంచి జహీరాబాద్ మధ్యలోనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంది. మనకి ల్యాండ్స్ తక్కువ ప్రైజ్లో ఉన్నాయి. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనం 10,000 నుంచి 15,000 మధ్యలోనే ఉండాలి. 25,000, 35,000 పెడితే మీరు ఎప్పుడు అప్రిషియేషన్ వస్తుంది, ఎప్పుడు డబుల్ అవుతుంది. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే అప్రిషియేషన్ కోసమే కదా. ఐఐటి గంది, రుద్రారం ఇవన్నీ కూడా గత 2-3 సంవత్సరాల నుంచి కూడా 25,000, 30,000 నడుస్తుంది. ఈ రోజుకి అదే ప్రైస్ ఉంది. కాబట్టి మీరు ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే నిమ్స్ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్ చేసి తెలుసుకుంటే అప్పుడు సదాశివపేట నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. సదాశివపేట నుంచి ఏ ప్రైజ్ అయితే ఉందో 10,000, 12,000, 6,000, 5,000 చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని 25,000, 30,000 పెట్టడం నాకైతే అర్థం కావట్లేదు. అంటే సదాశివపేట ఉంది. మనకి సదాశివపేటలో ఎంఆర్ఎఫ్ కానీ, ప్రిన్స్ కంపెనీ కానీ, పెప్స్ పన్నారు కానీ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ ఎంఆర్ఎఫ్ కూడా 1998 నుంచి కూడా అదే కంపెనీ ఉంది. అందులో ఉన్న ఎంప్లాయీస్ రన్నింగ్లోనే ఉన్నారు. కానీ ఎటువంటి డెవలప్మెంట్స్ లేదు. కానీ అప్పుడు సదాశివపేటలో మనకి ఏంటంటే వాక్సన్ యూనివర్సిటీ ఉంది, మహీంద్రా ఉంది, రాక్పూల్ కంపెనీ ఉంది, ఒక కోహిర్ రైల్వే స్టేషన్ ఉంది, పిరమిల్ కంపెనీ ఉంది, వగేరా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ రన్నింగ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి మనకి 50 to 1 lakh ఎంప్లాయ్మెంట్ రన్నింగ్లో ఉంది. ఇక్కడ కదా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఫ్యూచర్లో వచ్చే మన నిమ్స్ కూడా ఈ చుట్టుపక్కల వస్తుంది. కాబట్టి ఆల్రెడీ 1 lakh రన్నింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి 5 lakh వస్తున్నారు. మన ముంబై హైవేలో ఆల్రెడీ 6 lane ప్రపోజల్ ఉంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. మనకి హైదరాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయింది. మనకి స్టేషన్ వచ్చి జహీరాబాద్లో ఉంది. జస్ట్ 5 to 10 minutes లో మనం జహీరాబాద్ వెళ్ళొచ్చు. బుధేరా దగ్గర మనకి 28 acres లో హైవే అమేజ్మెంట్ పార్క్ ప్రపోజల్ ఉంది. మనకి కంకోల్ దగ్గరలోనే BYRT క్యాంపస్ ఉంది. జహీరాబాద్లో ఆర్గనైజ్డ్ ప్లాన్ యూనివర్సిటీ ఉంది. దాని పక్కనే మనకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేసి 10 acres లో శాంక్షన్ అయింది. ఆల్రెడీ 5 to 10K ఎంప్లాయీస్ వస్తున్నారు. మనం ఇక్కడ కదా మనం ఇన్వెస్ట్మెంట్ చేయవలసింది. మీరు దయచేసి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే ఈ ముంబై హైవేలో సదాశివపేట లోపు చేయడం కన్నా మనం 25,000, 35,000 పెడితే ఇన్వెస్ట్మెంట్ పెడితే అది డబుల్ అవ్వాలంటే ఫ్యూ ఇయర్స్, అది 10 to 15 years అవుతుంది. మనం 1-2-3 సంవత్సరాల్లో మనకి ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఆఫ్టర్ సదాశివపేటలో తక్కువ రేట్ ఎక్కడ చూసుకోవాలి. మనకి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి, మనకి ఎక్కడ మ్యాన్ పవర్ వస్తుంది అని తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే తక్కువ ప్రైజ్లో ల్యాండ్ దొరుకుతుంది. ప్లస్ మనకి 1-2 సంవత్సరాల్లోనే డబుల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.